హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ టు ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఎక్సెల్లో నవ్ ఫంక్షన్ గురించి చూపిస్తాను. ఎక్సెల్లో మనకి నవ్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం సెల్లో కరెంట్ డేట్తో పాటు కరెంట్ టైంని ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు ఆ సెల్లో నవ్ ఫంక్షన్ అప్లై చేసి కరెంట్ డేట్తో పాటు కరెంట్ టైంని ఇన్సర్ట్ చేయొచ్చు. ఎలానో చూడండి. ఈక్వల్ టు నవ్ అని టైప్ చేయగానే మనకు మెసేజ్ డిస్ప్లే అవుతుంది. చూడండి, రిటర్న్స్ ద కరెంట్ డేట్ అండ్ టైం ఫార్మాటెడ్ యాజ్ ఎ డేట్ అండ్ టైం. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, మనకి నవ్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి కరెంట్ డేట్ అండ్ టైం అనేది ఇన్సర్ట్ అయింది. చూడండి, సెల్లో మనకి నవ్ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, సెల్లో నవ్ ఫంక్షన్ అప్లై చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మన సిస్టంలో ఉండే కరెంట్ డేట్ అండ్ కరెంట్ టైంని ఆ సెల్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి సెల్లో డేట్ అండ్ టైం ఇన్సర్ట్ అయిందా, ఇప్పుడు మనకి ఈ టైంలో ఏఎం అండ్ పిఎం కనిపించాలంటే ఇప్పుడు ఈ సెల్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ సెల్స్ దానిపై క్లిక్ చేయండి. ఫార్మాట్ సెల్స్ విండో ఓపెన్ అవుతుంది. మనకి ఫార్మాట్ సెల్స్ విండో ఓపెన్ గానే ఇలా మనకి డిఫాల్ట్ గా కస్టమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం సెల్లో నవ్ ఫంక్షన్ అప్లై చేయగానే ఆ సెల్ ఫార్మాట్ అనేది కస్టమ్ ఫార్మాట్ లో కన్వర్ట్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ ఫార్మాట్ సెల్స్ లో కస్టమ్ అని సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఆ టైంలో ఏఎం అండ్ పిఎం కూడా డిస్ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ AM/PM అని టైప్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకి పిఎం అని యాడ్ అయింది. చూడండి, 2:26 PM టైం అవుతుంది యాడ్ అయింది. ఇప్పుడు మనం నో ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మనకి కరెంట్ డేట్ అండ్ టైం డిస్ప్లే అవుతుంది కదా, అంటే ఇన్సర్ట్ అయింది కదా. మనకి నవ్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఓన్లీ డేట్ మాత్రమే ఇన్సర్ట్ అవ్వాలంటే అప్పుడు ఈ సెల్ ఫార్మాట్ ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చూడండి, ఇక్కడ నంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళి క్లిక్ చేసి ఆ సెల్ ఫార్మాట్ ని షార్ట్ డేట్ ఫార్మాట్ లోకి చేంజ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు ఓన్లీ డేట్ ఫార్మాటే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెల్లో ఉన్న డేట్ ని డిలీట్ చేసి మళ్ళీ నవ్ ఫంక్షన్ యాడ్ చేశారంటే చూడండి, ఓన్లీ డేట్ ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆ సెల్ ఫార్మాట్ ని డేట్ ఫార్మాట్ లోకి చేంజ్ చేసాం కాబట్టి ఓన్లీ డేటా ఇన్సెట్ అయింది. అలానే ఇప్పుడు మళ్ళీ నవ్ ఫంక్షన్ అప్లై చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మనకి కరెంట్ డేట్ అండ్ టైం డిస్ప్లే అవుతుందిగా. మనకి నవ్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు ఓన్లీ టైం మాత్రమే ఇన్సర్ట్ అవ్వాలంటే ఈ సెల్ ఫార్మాట్ని చేంజ్ చేసుకోవాలి. ఈ సెల్ ఫార్మాట్ని ఇక్కడ నంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి టైంలోకైనా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, టైంలోకి చేంజ్ అయింది. లేదంటే ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నవ్ ఫంక్షన్ యాడ్ చేసి ఈ సెల్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ సెల్స్ ఇక్కడ కస్టమ్ ఫార్మాట్లో అవర్స్ అండ్ మినిట్స్ లేదంటే అవర్స్ అండ్ మినిట్స్ AM/PM పిఎం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేయగానే చూడండి, మనకి టైం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, చూశారుగా ఎక్సెల్లో నవ్ ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై ఆల్ ఆన్ ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.